హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్. బొంబాయి రవ్వతో హల్వా అండి. చాలా తొందరగా, ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీ అనమాట. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, 2 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ చక్కెర, కొంచెం నెయ్యి అనమాట. జీడిపప్పు గార్నిష్‌కి సరిపడా. కొంచెం యాలక్కాయ పొడి ఉంటే ఈ రెసిపీని చాలా తొందరగా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పాలు, నీళ్ళు కలిపి పొయ్యి మీద పెట్టి పొంగిన తర్వాత దాంట్లో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్‌గా. బొంబాయి రవ్వ ఉండలు కడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ బొంబాయి రవ్వ త్వరగా బాయిల్ అయిపోతుందండి. హాఫ్ బాయిల్ అయిపోవంగాల్నే దీంట్లో మనం ఒక గ్లాస్ చక్కెర కలుపుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఫైనల్‌గా మనం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందప్పుడు. నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫైనల్‌గా నెయ్యి ఎందుకేసానంటే, మనం ఎంత నెయ్యి వేసినా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైనల్‌గా అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి లాస్ట్‌లో యాడ్ చేశాను. జీడిపప్పుని నేతిలో వేగించుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండే. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా అద్భుతంగా, ఈజీగా, చాలా క్విక్‌గా చేసుకునే రెసిపీ అనమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. అతుక్కోకుండా ఉంటుంది. మనం ఇందాక స్పూను నెయ్యి వేసాం. అయినా చూడండి, అడుగున కొంచెం నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన అలాగా తీసి వేసిన తర్వాత కూడా నెయ్యి వేసి, ఆ తర్వాత స్ప్రెడ్ చేస్తేనే వెళ్తుంది. లేదంటే ఆ స్పూన్‌కి అంటుకుంటుందనమాట. సో, స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా కొంచెం నెయ్యేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పాలతో చేసే ప్రసాదాలు అమ్మవార్లకి చాలా ప్రీతికరం అనమాట. బొంబాయి రవ్వ అనంగాల్నే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కేసరి ప్రిపేర్ చేస్తారు. కేసరి కంటే కూడా ఇలా పాలతో చేసే బొంబాయి రవ్వ హల్వా టేస్ట్ బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓం శ్రీమాత్రే నమః. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ సుకన్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.